అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ది క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశిష్ట వ్యక్తులకు సన్మాన వేడుక. ఏ రంగంలోనైనా రాణించాలంటే అదృష్టంతో పాటు కృషి అవసరమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గ్రామాలలో ఉన్న మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం. లక్పతి దీదీ కార్యక్రమంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. జిల్లాలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై జరిగిన చర్చ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి మాన్సస్ సంస్థ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై అశోక్ గజపతిరాజుతో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చర్చించారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కరెక్ట్ చేయకపోతే మన భారతదేశంలో మన చెల్లి గ్రామాల్లో ఉన్న మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించామని, అందులో మన జిల్లా నుంచి 100 రోజుల్లో 5,000 మందిని లక్షాధికారులుగా రూపొందిస్తామని అన్నారు. వారికి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ జీవనోపాధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లా నుంచి 83,291 మందిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని జల్గాం నుంచి దేశంలోని అన్ని జిల్లాల మహిళా సమాఖ్యలతో నిర్వహించిన లక్పతి దీదీ ఆన్లైన్ కాన్ఫరెన్స్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లాలోని మహిళా స్వయం శక్తి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. अपनी बात शुरू करने से पहले मैं नेपाल बस हादसे को लेकर अपनी पीड़ा व्यक्त करना चाहता हूं। इस हादसे में हमने महाराष्ट्र के जलगांव के अनेक साथियों को खोया है। मैं सभी पीड़ित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं। जैसे ही ये हादसा हुआ, కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్న మహిళల్ని లక్షాధికారులుగా చేయాలన్న ఆలోచనతో వాళ్ళకి ప్రత్యేకమైన ఫండ్స్ రిలీజ్ చేస్తూ వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ చేయడం జరిగింది. అంటే లక్పతి దీదీ అనే కాన్సెప్ట్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన సెర్ప్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇంకా అధ్యయనం చేసి కొన్ని మార్పులు తీసుకొచ్చి లక్షాధికారులు కాదు, మిలియనర్ దీదీ అనే కాన్సెప్ట్ కూడా మనం వెళ్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ మహిళలకి గ్రామాల్లో ఉపాధి కల్పించే విధంగా మహిళలకి మంచి నడవడి, అలాగే వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు కార్యాన్ని చేయడం జరిగింది. అదే ఈరోజు మన రాష్ట్రానికి నిమిత్తం సుమారు 89 లక్షల ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. 8,50,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మరి అందులో 122,000 మందికి ఈరోజు లక్షాధికారులు చేయాలని టార్గెట్తో ఈరోజు మోడీ గారు
స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి సాధించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన లాక్పతి దీదీ కార్యక్రమంలో మహిళా సంఘాలకు 66.14 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లాక్పతి దీదీ కింద స్వయం సహాయక సంఘాలలో ఉన్న పేద మహిళలందరినీ లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా మొదటి విడతగా ప్రతి గ్రామ సంఘానికి 5 చొప్పున మహిళల జీవనోపాధులను మెరుగుపరిచి లక్షాధికారులుగా చేయటకు ఉద్దేశించడం జరిగిందని అన్నారు. ది క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజు విజయనగరం ది క్షత్రియ పరిషత్ డాక్టర్ పివిజి రాజు కళ్యాణ మండపంలో విశిష్ట వ్యక్తులకు సన్మాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయక మంత్రి, నరసాపురం ఎంపీ భూపత్ రాజు శ్రీనివాస్ వర్మ, మాన్సర్స్ ట్రస్ట్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు, ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి, బాపట్ల శాసనసభ్యులు వేగేష్ణ నరేంద్రవర్మ, ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు, శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, పివి సూర్యనారాయణరాజు, ఇందుకూరు రఘురాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చెరుకూరి వెంకటపతిరాజు, దాట్ల సత్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఎంతో గౌరవనీయులైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మాన్సాస్ మీద క్రిందటి ప్రభుత్వం దారుణాతి దారుణంగా మానసికంగా హింసించినప్పుడు ఈ క్షత్రియ ఫెడరేషన్లో ఎక్కడ మాట్లాడారు? కాంట్రవర్సీ చేద్దామన్న ఉద్దేశం కాదు, మేల్కొనవలసిన అవసరం ఉంది. ఒక క్షత్రియుడికి అన్యాయం జరిగితే తప్పనిసరిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. అది మాట చెల్లుతుందా లేదా అనేది కాదు, ప్రెస్లో మాట్లాడాలి, పబ్లిక్కి తెలియాలి. మాట్లాడినట్టు గుర్తించిన వ్యక్తులు రఘురామకృష్ణరాజు ఒకళ్ళు, నేను ఒకళ్ళు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మిగిలిన వారు మాట్లాడటానికి కొన్ని రాజకీయ కారణాలు ఉండవచ్చు, అది వేరే. మిగిలిన వాళ్ళు ఏమైపోయింది? క్షత్రియులోనే అత్యంత గౌరవనీయులైన కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలోని, భారతదేశంలోని కూడా అశోక్ గజపతి రాజు గారు లాంటి కుటుంబం. ఆయన పైనే దారుణంగా అన్యాయంగా జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కడికి తెలుసు ఇది అన్యాయమని. అయినా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ నుంచి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఏదైతే అవనివ్వండి, ఎప్పుడైనా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఏ క్షత్రియుడికైనా సరే అన్యాయం జరిగితే రిపర్కేషన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి క్షత్రియుడు స్పందించవలసిన అవసరం ఉంది. క్షత్రియులు అందరికీ చాలా గౌరవం ఇస్తారు, క్షత్రియులకు తప్ప అని మరి కొన్ని సందర్భాల్లో మరి నన్ను కూడా ఇందాక చెప్పారు విష్ణుకుమార్ రాజు గారు బాధేశారని. అది చాలా చిన్న మాట. ఇంకా దారుణంగా చేసినప్పుడు కూడా మరి కొంతమంది క్షత్రియ సంఘాల వాళ్ళే మరి వాళ్ళతో మాట్లాడించారా, ఇల్లే మాట్లాడారా, వాళ్ళ గౌరవం కోసం మాట్లాడారా తెలియదు, కానీ చాలా దారుణంగా కూడా మాట్లాడటం జరిగింది. వేరే కులాల నుంచి చాలా ఎక్కువ మద్దతు వచ్చింది, నాకు చెప్పలేనంత మద్దతు వచ్చింది. క్షత్రియ కులం నుంచి ఆశించిన స్థాయిలో రాలా. అంటే అశోక్ గారికి కష్టం వచ్చినా మాట్లాడటానికి జంకారు, నాకు కష్టం వచ్చినా మాట్లాడటానికి జంకారు. అంటే అప్పుడు ప్రభుత్వాధినేతను చూసి మరి భయపడ్డారా? భయం లేదు అంటే నమ్మటానికి లేదు, డెఫినెట్గా భయపడ్డారు. కాబట్టి
తిరిగి క్షత్రియుడు అంటే అది ఒక్కడు ఉంటే అది ఇది మొత్తం అందరూ కూడా చాలా తెగ చెప్పేశారు. కానీ అందుకనే నేను కొంచెం రివర్స్లో చెప్తున్నా. ఒకప్పుడు వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు, ఇప్పుడు తిరిగి మళ్ళీ మనం ఆ క్షత్రియ జాతి పౌరుషాన్ని ఏదైతే ఇప్పటికీ ఉందని మనం అనుకుంటున్నామో, మా 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీరు ఆత్మ పరిశీలన చేసుకొని, ఎస్ నేను మాట్లాడింది ఆ రోజుకి అంటే 25/8/24 నిజం కావచ్చు, కానీ మళ్ళీ డెఫినెట్గా అశోక్ గారికి పెద్ద గౌరవమే దక్కుతుంది. మన ద క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం ద క్షత్రియ పరిషత్ డాక్టర్ పివిజి రాజు కళ్యాణ మండపంలో విశిష్ట వ్యక్తులకు సన్మాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, తాను పాఠశాల విద్య నుండి 35 ఏళ్ల పాటు బీజేపీలో చురుగ్గా ఉంటూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నానని, రాజకీయాల్లో చాలా సీనియర్ని అని పేర్కొన్నారు. తనకు రాజకీయాల్లో సేవ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చిందని, రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలోనైనా రాణించేందుకు అదృష్టంతో పాటు కఠోరమైన శ్రమ, కృషి కూడా ఉండాలని అన్నారు. తన విజయాన్ని చూసి జీర్ణించుకోలేని వారు కేవలం అదృష్టం వల్లనే అంతా జరిగిందని చెప్పారని అన్నారు. చాలా సీనియర్, నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇది నా పార్టీ యొక్క గొప్పతనం. దీనికి చాలామంది ఏదైతే రాజకీయాల్లో అదృష్టం అనేది అందరికీ ఉండాలి. రాజకీయాల్లో కాదు ఏ రంగంలో అయినా అదృష్టం అనేది ఒక ఆస్పెక్ట్. కానీ మనం మడుచుకుని ఇంట్లో కూర్చుంటే అదృష్టం వెతుక్కుంటూ మన దగ్గరికి రాదు. చాలామంది నా విజయానికి, నాకు టికెట్ వచ్చినప్పుడు కానీ, పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైనప్పుడు కానీ, మంత్రి అయినప్పుడు కానీ ఇది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు దీన్ని అదృష్టం అనేటువంటి ఖాతాలో వేశారు. అంటే నాకు అసలు రాజకీయాలతో సంబంధం లేనట్టు, రాత్రికి రాత్రి వచ్చేసినట్టు, ఏదో తన్నుకుపోయినట్టు, అందుకని దీన్ని అదృష్టం అనేటువంటి ఖాతాలో వేశారు. కానీ నా గురించి తెలిసినటువంటి వ్యక్తులు మా జిల్లాలో శ్రీనివాసవరంకి న్యాయం జరిగింది. 35 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరాడు. సౌత్ దక్షిణ భారతదేశంలోనే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా, భారతదేశంలో 2 పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు శ్రీనివాసవర్మ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీలో చేరాడు. 35 సంవత్సరాలు పార్టీ జెండా మోసాడు. ఇవాళ శ్రీనివాసవర్మకి పార్టీ జాతీయ నాయకత్వం న్యాయం చేసిందనేటువంటి భావన మా ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి క్షత్రియ సమాజం యొక్క పెద్దలు నన్ను గౌరవించడం జరిగింది. ద క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం ద క్షత్రియ పరిషత్ డాక్టర్ పివిజి రాజు కళ్యాణ మండపంలో విశిష్ట వ్యక్తులకు సన్మాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రమాదాలు సంభవించినా ఎప్పుడు వెళ్లిన దాఖలాలు లేవని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగానే సంబోధించారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది జీవితం. మన ఉత్తర కోస్తా జిల్లాలో మొన్న అచ్యుతాపురంలో ఒక యాక్సిడెంట్ అయింది. బహుశా మంత్రి గారు దాని గురించి కూడా వచ్చారు. అదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కొందరు వెళ్ళారు అక్కడ. వారు అధికారంలో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న, అప్పుడున్న వందలాది యాక్సిడెంట్స్లో ఎక్కడ కనిపించలేదు. కానీ వచ్చి ఇక్కడ వచ్చిన విషయము నాతో పాటు మీరందరు పత్రికల్లో చూసుంటారు. ఆయన ప్రభుత్వాన్ని ఆ ఎమ్మెల్యే గారు
విమర్శ చేశారు. రాజ్యాంగంపై మంత్రుల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి అందరూ, ప్రజాప్రతినిధులందరూ ప్రమాణం చేస్తారు. సర్పంచ్ గారు కూడా ప్రమాణం చేస్తారు. మా రఘురామ కృష్ణరాజుని ప్రమాణం చేసే పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆనాటున్న ముఖ్యమంత్రి ఆ ప్రమాణాన్ని మర్చిపోయారు. జిల్లాలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ శ్రీ పైడితల్లి అమ్మవారిని చదురుగుడిలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ కు స్వాగతం పలికి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆలయ ఈవో డివివి ప్రసాదరావు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని దేవాదాయ కమిషనర్ కు బహుకరించారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జిల్లా పరిషత్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో సమావేశమై అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ విజయనగరం రీజనల్ పీడియాట్రిక్స్ సీఎంఓ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రితో పాటు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జీవి బసవరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు అవసరమయ్యే నూతన వైద్య పరికరాలను అందుబాటులో తీసుకొని రావడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. వైద్యులు సమాజానికి ఎంతో సేవ చేస్తారని కొనియాడారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి శ్రీకాంత్, డాక్టర్ శేషగిరి, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. Health Chairman, Dr. Professor V.K. Paul happens to be the pediatrician also, where our branches have been carrying out lot of community work so that our young population, kids, which is going to be benefited out of that. That was another thing what really we played. Now dengue, Zika virus, chikungunya, where now it is a very rampant. This is another program where IAP is going to launch it. And obesity, if you don't act now, it is like in a time bomb. 30 million Indian population is going to be with obesity. That's the reason our awareness we have been created. Why I am telling all these things? As a branch of Vijayanagaram, not only taking care of our member, we need to give it back to the society and community so that our work can be inspiration to the many other organizations where we can play some positive, some social responsibility we can play. What you need to do is, you need to form a special purpose vehicle, like in a group of doctors where you are part of IMA or IAP, you can combine and ask for that. Certainly, such huge investments could be brought to support your MSME industry as well. Because you are such industry where you cannot afford all the machineries. We could have a common facilities where all the doctors could use it. It is similar to the diagnosis center, but it is more advanced care that you could adopt. So certainly I want to propose this on this table because on this occasion, because human effort is the biggest asset that India has having, because what India is getting is the population is a major factor, and India could prosper and we are able to provide all the good doctors and engineers, and they are all over the world in terms of service sector. So anything, because even after having a medical college, CHC centers, PHC centers and private doctors, still there is a big gap. A lot of patients are still not getting the treatment. So we need to advance ourselves. I would kindly request you to take this as a challenge. Definitely try to adopt it, because to support all the MSME units under your leadership. జిల్లా పరిషత్లో ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మను మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఏపీటీఎఫ్ తీర్మానం చేసిందన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాలన్నారు. జీవో నెంబర్ 178 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర పరిశీలకులు ఎన్ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు షేక్ బుకారి బాబు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా కేవలము ప్రాథమిక పాఠశాలలనే కాదు, హై స్కూళ్ళను కూడాను ఒక విధంగా చెప్పాలంటే నష్టానికి గురి చేసింది. ఎటొచ్చి 1-2 తరగతులు గ్రామాల్లో ఉండిపోయి 3-4-5 తరగతులు హై స్కూల్లో విలీనం అవడం అనేది ఒక అశాస్త్రీయమైన అంశం. అసలు 3-4-5 తరగతులకి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులే బోధించాలి. ఇది శాస్త్రం, పెడగాజీ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ వేరు, బీఈడీ ట్రైనింగ్ వేరు. ఆ విద్యార్థుల తాలూకా చైల్డ్ సైకాలజీ అనేది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు అర్థం చేసుకున్నంత సమర్థవంతంగా బీఈడీ ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇక్కడ చాలామంది స్కూల్ అసిస్టెంట్లు ఉంటే అర్థమవుతుంది. 10వ తరగతి పాఠం చెప్పి 3వ తరగతికి వచ్చేసరికి ఆయన ఏమి చెప్పలేకపోతున్నాడు. ఇది అనుభవాల మీద వచ్చినటువంటి ఒక నేపథ్యం. దీనిని గత ప్రభుత్వం దృష్టిలో ఎన్నిసార్లు పెట్టినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. 117 జీవో రద్దు అనేది ఉపాధ్యాయుల మీద పెను భారాన్ని మోపింది. 3 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 8 తరగతులని ఉపాధ్యాయుడు బోధించాల్సి వచ్చింది. నాణ్యత తగ్గింది. కనీసం వర్క్ బుక్కుల్ని, నోట్సులని సరిచేసేటటువంటి వ్యవధి కూడా ఉపాధ్యాయులకు లేకుండా 117 జీవో అనేది. నగరంలోని లంకాపట్నం ప్రాంతంలో నిర్మించిన హుద్హుద్ గృహ సముదాయంలోని 78 ఇళ్లకు సంబంధించి లాటరీ ప్రక్రియను నగరపాలక సంస్థ కార్యాలయంలో లబ్ధిదారుల సమక్షంలో నిర్వహించారు. 2014లో సంభవించిన హుద్హుద్ నేపథ్యంలో ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన వారికి గృహ సముదాయాలు నిర్మించారు. మొత్తం 432 గృహ సముదాయాలు నిర్మించగా వాటిలో 209 గృహాలను గతంలో లబ్ధిదారులకు అందజేశారు. 78 మందికి లాటరీ విధానంలో గృహాలను కేటాయించారు. మిగిలిన ఇళ్ల ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరలోనే వాటిని కూడా అందజేయనున్నారు. లాటరీ విధానం పూర్తి పారదర్శకంగా ఉండే విధంగా లబ్ధిదారులతోనే ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీంతో లబ్ధిదారులు సొంత ఇంటిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్ 12వ తారీఖున హుదూద్ అనే ఒక పెను ఉప్పిన రావడం, దాంట్లో నష్టపోయిన నిర్వాసితులకు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లంకాపట్నంలో ఉన్న 432 ప్లాట్లను కేటాయించడం జరిగింది. గతంలో 2,209 మంది కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మిగిలిన రిమైనింగ్ వారికి కూడా ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఇవాళ డ్రా ఏర్పాటు చేసి నిర్వాసితులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇక్కడ ఏదైతే ఉందో అయితే అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారో వీళ్ళందరూ నిజమైన లబ్ధిదారులు. ఇవాళ ఆ ఇల్లు కేటాయించడం అనేది వాళ్ళ ఒక 10 ఏళ్ళ కలది. గతంలో ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో పోయిన వారికి కూడా వారు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో బ్రాహ్మణులు వ్యాపార రంగాల్లో రాణించి అభివృద్ధి కావడానికి బిజినెస్ బై బ్రాహ్మణ్ ఎంతగానో ఉపయోగపడుతుందని బిజినెస్ బై బ్రాహ్మణ్ విజయనగరం చాప్టర్ అధ్యక్షుడు దూసి రాజేశ్వరరావు అన్నారు. నగరంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బిజినెస్ బై బ్రాహ్మణ్ విజయనగరం చాప్టర్ను రాష్ట్ర అధ్యక్షుడు గిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా దూసి రాజేశ్వరరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు రాణించాలని అన్నారు. బ్రాహ్మణులు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. వేరువేరు వ్యాపార రంగాల్లోని లోటుపాట్లను తెలుసుకోవడానికి సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కార్యదర్శి మండ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి ఈ సొసైటీ అంచెలంచెలుగా పెద్దదయ్యి చివరికి ఇది వటవృక్షం అయిపోయింది. ఇప్పుడు 5 రాష్ట్రాలలో దాదాపుగా 25,000 మంది బిజినెస్ బై బ్రాహ్మణ్ పీపుల్, అంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సొసైటీ అండర్లోకి వచ్చారు. అంటే ఈ సొసైటీ అనేది ఒక వ్యాపార సంస్థ కాదు. ఈ సొసైటీ ద్వారా అందరితో అందరి పరిచయంతో పాటు వ్యాపారం పెంచుకోవటం, ఒకరి వ్యాపారం ఒకరు కనెక్ట్ చేసుకోవటం, వ్యాపారాల లావాదేవీలు ఒకరి ద్వారా ఒకరు పెనట్రేట్ చేసుకోవడం ద్వారా లబ్ధి పొందాలి, ఆర్థికంగా బ్రాహ్మణ వ్యాపారస్తులు బలపడాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ బై బ్రాహ్మణ్ అతి పెద్దదైపోయింది. ఇప్పుడు ప్రతి ఊరితో కూడా అనుసంధానం చేసుకుంటూ, ప్రతి ఊరిలో కూడా లోకల్ బాడీని ఏర్పాటు చేసుకుంటూ, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక
ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ మెంబర్లుగా తీసుకొని వారి ద్వారా ప్రతి ఊరిలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, బ్రాహ్మణ వ్యాపారస్తులు నెట్వర్కింగ్ పెంచుకోవటం, అందరితో కూడా కలిసి వారు ముందుకు వెళ్ళేటటువంటి విధానాన్ని ఇప్పుడు ప్రారంభించాము. త్వరలో బిజినెస్ బై బ్రాహ్మణ్ విజయనగరంలో అతిపెద్ద బ్రాహ్మణ వ్యాపారస్తులతో కలిపి ఒక ట్రేడ్ షో చేయబోతున్నాము. ఆ ట్రేడ్ షో ద్వారా బ్రాహ్మణ వ్యాపారస్తులు ఏ రకమైన వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఎగ్జిబిట్ లాగా జరుగుతుంది. ఈ ఎగ్జిబిట్ ద్వారా వారి వ్యాపారాలు మరింత వృద్ధి చేసుకోవడానికి కూడా ఇది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుందనే ఉద్దేశంతో నగరంలోని సర్ విజయ్ స్టేడియంలో జిల్లా స్థాయిలో బాలురు బాలికల సీనియర్స్ టైక్వాండో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టైక్వాండో అధ్యక్షుడు డివి చారి ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 50 మంది క్రీడాకారులు జిల్లా స్థాయి టైక్వాండో ఎంపిక పోటీలకు హాజరయ్యారన్నారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులను చిత్తూరులో వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. టైక్వాండో క్రీడ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి స్థానిక విద్యుత్ స్టేడియంలో సీనియర్ విభాగానికి ఉమెన్ అండ్ మెన్కి ఈరోజు సీనియర్ జిల్లా స్థాయి పోటీలు జరగడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 31 సెప్టెంబర్ 1 నుంచి తిరుపతిలో సాంస్కృతిక కాలేజీలో జరిగే 40వ రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలకు సెలక్షన్ ట్రయల్స్ కూడా జరగడం జరిగింది. మరి ఇందులో విజేతలందరినీ కూడా ప్రథమ విజేతలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నుండి సుమారు 50 మంది క్రీడాకారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ సీనియర్స్, ఖచ్చితంగా బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయి ఉండాలి. వీళ్ళందరూ వివిధమైన మండలం నుంచి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి రెఫరీలుగా ఈరోజు అనిల్ కుమార్ శర్మ, అదేవిధంగా రామకృష్ణ, అలాగే రవి కోచ్ కూడా, అలాగే రాజేష్ కూడా ఈ రెఫరీలుగా పాల్గొన్నారు. ఇందులో విజేతలందరూ కూడా 2 విభాగాలుగా మొత్తం 8 వెయిట్లు, గర్ల్స్ 8 అండ్ బాయ్స్ 8. అదేవిధంగా పూమ్సేలో ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి రాష్ట్రంలో పాల్గొని అందులో ఎవరైతే విజేతలు అవుతారో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే భూపాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మరి నగరంలోని విజయ్ స్టేడియంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లీలాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు జరిగిన పోటీల్లో 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. ఈ ఎంపిక పోటీల్లో గెలుపొందిన వారిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గౌరీశంకర్, ఆనంద్ కిషోర్, తవిటనాయుడులు వ్యవహరించారు. ఈరోజు మన స్థానిక విద్యుత్ స్టేడియంలో జరుగుతున్నటువంటి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు మన విజయనగరం జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికలకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలు వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మన జిల్లా జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికలు 14, 16, 18, 20 సంవత్సరాల బాలికలకు జరుగుతున్నాయి. ఇటువంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల రేపు ఫ్యూచర్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రిపుల్ ఐటీస్ కానీ, ఏపీఆర్జీస్ కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్, ఇంజనీరింగ్, అలాగే నీటికి అన్నింటికి కూడా స్పోర్ట్స్ కోటా కింద చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా 20 సంవత్సరాలు దాటినటువంటి బాలబాలికలకి కూడా ఇప్పుడు కొత్తగా జీవో వచ్చినటువంటి బట్టి ప్రతి ఒక్క ఉద్యోగ దీనిలో కూడా 2 స్పోర్ట్స్ కోటా కింద 2 పోస్టులు ఉంటాయండి. అది 48వ పోస్టు, 98వ పోస్టు. ఈ 2 పోస్టులు స్పోర్ట్స్ కోటా కేటాయించబడి ఉంటాయి. కనుక ఇటువంటి ఆటలు అథ్లెటిక్సే కాకుండా మిగతా అన్ని గేముల్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసి ఒక రాష్ట్ర స్థాయి లేదా ఒక జాతీయ స్థాయిలో పాల్గొన్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ సర్టిఫికెట్ల వల్ల ఎక్కువగా ఉపయోగం ఉన్నది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్కి సంబంధించి పరుగు పందాలు, అలాగే జంప్స్, అలాగే త్రోస్లో ఈ 4 విభాగాల్లో జరుగుతున్నాయి. ఇందులో సెలెక్ట్ అయినటువంటి మంచి ప్రతిభ చూపెట్టినటువంటి క్రీడాకారుల్ని మన జిల్లా తరపున రేపు 14, 15, 16 సెప్టెంబర్లో జరిగేటువంటి రాష్ట్రస్థాయి పోటీలకి పంపించడం జరుగుతుంది. ఆదిభట్ల కామేశ్వరమ్మ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మనవరాలు 88 ఏళ్ల కామేశ్వరమ్మ నిన్న సాయంత్రం తన స్వగృహంలో కన్నుమూశారు. ఈమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె 1935 అక్టోబర్ 10వ తేదీన కానుకుర్తి వారి వీధిలో జన్మించారు. ఆదిభట్ల నారాయణదాసు ఏకైక మనవరాలు. ఆదిభట్ల నారాయణదాసు మనవడు సూర్యనారాయణ భార్య కామేశ్వరమ్మ. సూర్యనారాయణ పత్రికా రంగంలో సంపాదకులుగా పనిచేశారు. ఆమె శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ స్థాపించారు. హరికథ అనే కళను ప్రోత్సహించారు. గడిచిన 10 ఏళ్లుగా ఆదిభట్ల జయంతి, వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆమె ప్రతిభావంతులైన కళాకారులను గౌరవిస్తూ కళలను ప్రోత్సహించారు. ఆదిభట్ల ఫౌండేషన్ పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత 10 ఏళ్లుగా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఆమె మనవడు ఆదిభట్ల ఆనందనారాయణ దాసు సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమెకు నారాయణదాసు, లలిత నారాయణదాసు అనే 2 కుమారులు జన్మించారు. అందులో లలిత నారాయణదాస్ కాలం చేశారు. నారాయణదాసు వోక్స్ ఇండియా సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆమె అంత్యక్రియలు కుమారుడు నారాయణదాస్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె మనవడు ఆదిభట్ల ఆనంద్ నారాయణదాస్ పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పలు విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని డిఎస్డిఓ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. గతంలో ఒకరోజు మాత్రమే ర్యాలీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి దృఢత్వం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే తరపున నిర్వహించడం జరుగుతుంది. గతంలో కంటే భిన్నంగా గతంలో ఇంతకుముందు 29వ తారీఖున మాత్రమే ఏదో ఒక స్పోర్టింగ్ ఈవెంట్స్, ర్యాలీస్ అలాంటివి చేసేవాళ్ళం. అందుకు భిన్నంగా గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ అని నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలుపెట్టి 31వ తారీఖు వరకు, అంటే రేపు 26 నుంచి 31వ తారీఖు వరకు వీక్ లాంగ్ ప్రోగ్రాం, ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేయమని గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియపరచడం జరిగింది. మేము ఒక వీక్ లాంగ్ ప్రోగ్రాం డిజైన్ చేసాము. ప్రప్రదంగా రేపు ఈ ప్రోగ్రాంలో మొదటి కార్యక్రమం ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియా అంటే అందరూ కూడా దృఢంగా ఉండాలి, ఇండియా మొత్తం కూడా దృఢంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలనేది ఒక ప్లెడ్జి మనకి ఇవ్వటం జరిగింది. ఆ ప్లెడ్జిని క్రీడాకారుల ద్వారా గ్రౌండ్స్లో కోచెస్ చేస్తారు. అదే ప్రప్రదంగా నేను నా పరిసరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఫిట్గా ఉంటామని ఒక నినాదంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి 2 రోజుల తర్వాత స్కూల్స్, కాలేజీల్లో పోటీలు నిర్వర్తిస్తాం. ఫైనల్గా 29th ఏదైతే ధ్యాన్ చంద్ గారి బర్త్డే ఉందో ఆ రోజు ఘనంగా ఒక ర్యాలీ నిర్వర్తించి, అదేవిధంగా హాకీ క్రీడాకారులతో క్రీడా పోటీలు, హాకీ పోటీలు, కబడ్డీ, వాలీబాల్ లాంటి క్రీడాంశాల్లో కూడా స్కేటింగ్, విజయ్ స్టేడియంలో స్కేటింగు, అక్కడే ఫైనల్గా ఒక 5K రన్ను ఇస్తూ ప్రైజ్ మనీ, అమౌంట్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా గౌరవ కలెక్టర్ గారు అనుమతించారు. జాయింట్ కలెక్టర్ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఈ క్రీడా సంబరాలని వారం రోజులు అందరూ పుర ప్రజలు కూడా అందరూ పాల్గొని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల బీజేపీ శాసనసభ్యుడు ఎన్ ఈశ్వర్రావు, సభ్యత్వ నమోదు జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్ర మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కె సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు మరియు అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేయవలసిందిగా కోరారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 18 లక్షల సభ్యులతో దాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి సందర్భం.
విజయనగరంలోని ఆశా అండ్ సుబ్బారావు ఐఎంఏ హాల్లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్స్ వైద్యంపై డాక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నపిల్లల వైద్యులకు నిపుణులైన డాక్టర్లు ప్రస్తుత ఆధునిక చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజృంభిస్తున్న వ్యాధులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులపై స్పందించాల్సిన తీరు, అందించాల్సిన వైద్య పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. విజయనగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్నపిల్లల వైద్యులు, మిగిలిన జనరల్ ప్రాక్టీషనర్స్ అందరికీ ఒక వైజ్ఞానిక సదస్సు ఏర్పాటు చేశాం. సాయంకాలం వరకు అది కంటిన్యూ అవుతున్నది. ఎంతోమంది ప్రముఖ స్పీకర్స్ వచ్చి ఈ శిశు వైద్యం మీద, చిన్నపిల్లల్లో ఉన్న ఆరోగ్యపరంగా ఇబ్బందుల మీద మాట్లాడి ఈ డాక్టర్స్ అందరికీ ఎంతో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసేలాగా చర్చిస్తారు విషయాలన్నీను. దీనికి వచ్చిన మన విజయనగరం వైద్యులందరూ ఈ నాలెడ్జ్ తోటి ముందు ఎంతో మంచి వైద్యం, శిశు వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాం. Seminar, we have invited lot of very good speakers from all over the country. We have had very good speakers, and it will be a very good academic session. And this is for not only for all pediatricians, we have also invited the local doctors to attend, and we have covered the important topics which will be useful for everybody. So we request you all to attend this program and make this program a grand success. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ది క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశిష్ట వ్యక్తులకు సన్మాన వేడుక. ఏ రంగంలోనైనా రాణించాలంటే అదృష్టంతో పాటు కృషి అవసరమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గ్రామాలలో ఉన్న మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం. లక్పతి దీదీ కార్యక్రమాల్లో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. జిల్లాలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై జరిగిన చర్చ. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.